పంచముఖి గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారుచే వృశ్చిక రాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం నమామహే కవిం కవీనా బ్రహ్మస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుష్ణ్నందవేద్రసాదనం శ్రీమన్మహాగణాధిపతే నమః. హనుమతేన గురుభ్యో నమః. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమత్సింహాసనే నమః. శ్రీలలితాదేవతాభ్యా నమః. శ్రీచక్రరూపిణ్యే నమః. ఓం శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం నుంచి మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఈ యొక్క మీ టీవీ ప్రేక్షకులకు ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ద్వాదశ రాశులలో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి అనుకూలత ఉంటుంది, రాసుల యొక్క ఉచ్చస్థితి నీచస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నది నేనైనప్పటికీ కూడా నా చేత చెప్పించేది గాయత్రి అమ్మవారిలాగా భావిస్తూ ఈ యొక్క రాశులలో 8వ రాశి అయిన వృశ్చిక రాశి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి అనగా విశాఖ 4వ పాదం అని చెప్పొచ్చు. అలానే అనురాధ నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాలని చెప్పొచ్చు. అలానే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలుగా కూడా మనం చెప్పొచ్చు. ఈ యొక్క విశాఖ నక్షత్రానికి గురుడు అధిపతిగా చెప్పొచ్చు. అలానే అనురాధ నక్షత్రానికి మిత్రుడు అనే సూర్యుడు అధిపతిగా చెప్పొచ్చు. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతిగా చెప్పొచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క భాద్రపద మాసంలో, భాద్రపద మాసం అనగా 4/9/2024 నుంచి 3/10/2024 వరకు కూడా అత్యంత అద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చూసుకుంటే గతంలో ఏ విధమైన ఆర్థికపరమైన ప్రతికూలతలు ఎదుర్కొన్నారు, వాటికి పూర్తి వ్యతిరేకంగా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది మీకు. ఇకపోతే రాస్యాధిపతులు నక్షత్రాధిపతులను కూడా మనం ఒకసారి చూసుకుంటే విశాఖ నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడిగా చెప్పవచ్చు. అలానే పుష్యమి నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా చెప్పవచ్చు. అనురాధ నక్షత్రానికి కూడా శుక్రుడే అధిపతిగా చెప్పవచ్చు. అలానే జ్యేష్ఠ నక్షత్రానికి రవి అధిపతిగా మనం చెప్పొచ్చు. ఈ మాసాధిపతుల యొక్క స్థితిగతులను మనం చూసుకుంటే ఈ యొక్క అనుకూలత, చంద్రానుగ్రహం, రవి అనుగ్రహం, శుక్రానుకూలత ఉండటం వలన వీళ్ళకి రవి అనుగ్రహము అంటే రవి రాజకీయ కారకత్వాన్ని వహిస్తాడు, చంద్రుడు మనకారకత్వాన్ని వహిస్తాడు, శుక్రుడు విలాసాలకు మనం చెప్పుకుంటాము. ఈ విలాసాలకు సంబంధించిన గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. గృహంలో మనకు సంబంధించిన చిన్న చిన్న విరోధాలు, అవభేదాలు ఎప్పుడైతే ఉన్నాయో వృశ్చిక రాశి వారికి భాద్రపద మాసంలో వాటి నుంచి కొంచెం విముక్తి పొంది కొంచెం కుటుంబ సఖ్యత అనేది కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అలానే దూర ప్రయాణాలకు పోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయటం కానీ, దూర ప్రయాణాల వల్ల కొన్ని లాభాలను పొందటం కానీ, సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి సోదరులతోటి గతంలో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా మంచి సఖ్యత ఏర్పడుతుంది. సోదర సఖ్యత ఏర్పడుతుంది. అలానే ధనలాభం, స్పెక్యులేషన్లో కూడా లాభాలు ఉంటాయి. మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలన్నా కానీ, స్టాక్ మార్కెట్లో మీరు ఏదైనా లాభాల కోసం షేర్స్ తీసుకోవాలన్నా కానీ, ఇలాంటి విషయాలలో కూడా స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది. అన్నింటా కూడా మీదే పై చేయిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భాద్రపద మాసంలో మీదే పై చేయిగా చెప్పొచ్చు. అన్ని రంగాల వారికి కూడా, అన్ని రంగాల వారు అని అంటే మనం ఏ విధంగా చెప్పుకోవాలి, విదేశీయానం కావచ్చు, రాజకీయపరమైనది కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, గృహ నిర్మాణ యోగం కానీ కూడా కావచ్చు. ఇలాంటి విషయాలలో ఏ విషయంలో అయినా సరే వృశ్చిక రాశి వారికి
అత్యద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ యొక్క కుజుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ కుజుడి యొక్క అనుగ్రహం అంటే గతంలో సోదరుడి నుంచి వచ్చే మాటలు. అంటే ఈ వృశ్చిక రాశి వారికి మనము చూసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా చక్కగా సౌమ్యంగా కనపడుతూ ఉంటారు, కానీ త్వరపడి ఏదైనా మాటని తర్వాత చాలా బాధపడుతుంటారు. ఇలాంటి విషయాలలో కొన్ని వృశ్చిక రాశి వారికి కుటుంబపరమైన గొడవలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కుటుంబపరమైన గొడవల నుంచి పూర్తి విముక్తులయ్యి వీళ్ళకి మంచి మార్గం కనబడుతుంది, మంచి ధనాభివృద్ధి కనబడుతుంది, విద్యాభివృద్ధి కనబడుతుంది. రాజకీయ పరంగా మీరు ఏ స్థానంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మీ చొరవ, మీరు చేసే పని వల్ల మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఏ ఫలితాలను ఆశిస్తున్నారో ఆ ప్రత్యేకమైన ఫలితాలను కూడా మీకు ఉంటుంది. అలానే మీరు రాజకీయపరమైన ఏ లబ్ధి కావాలనుకుంటున్నారో ఆ లబ్ధి కూడా మీకు ఉంటుంది. ఏ పదవులు కావాలనుకుంటున్నారో ఆ పదవులు కూడా మీకు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇకపోతే వృశ్చిక రాశి వారు కొంతమందికి కొన్ని గాయాలు, చర్మానికి సంబంధించిన మచ్చలు కూడా అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రయాణాల విషయాల్లో తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. మనం చక్కగా వెళ్తూ ఉంటాము, కానీ వాళ్ళంతటా వాళ్ళే మన పైకి వచ్చి మన మీద చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రయాణ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ యొక్క ప్రయాణాల విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోవటం కానీ, మీకు దగ్గరలో ఉన్న శివాలయాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం కానీ, లేదంటే మంగళవారం కందులు నానబెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనుకూలత కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకుంటూ మనం గోసేవ చేసుకోవటం వల్ల కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూలత ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళకి పరిష్కార మార్గాల్లో కూడా ఓం వల్లీ దేవసేనా సమేతస్య షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః అని చదువుకోవచ్చు. ఇంకా తేలికగా ఉండే మంత్రాన్ని చెప్పుకోవాలి అంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని మనం చెప్పుకోవచ్చు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని మీరు చక్కగా ఆ మంత్రాన్ని స్మరించుకోవచ్చు. ఇలాంటి గోసేవ గురించి కానీ, ఇలాంటి సులభమైన పరిష్కారాల గురించి కానీ తెలుసుకోవాలంటే మన మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.